అయ్యా అయ్యా ఎక్కడికన్నా ఒక దగ్గరికి నన్ను పంపించండి అయ్యా. నేను దేవుని పరిచర్య చేయాలనుకుంటున్నాను అయ్యా. నన్ను ఎక్కడికన్నా ఒక దగ్గరికి, ఏ తెగవారి దగ్గరికన్నా పంపించండి అయ్యా. అట్లా వద్దనొద్దయ్యా, ప్లీజ్ అయ్యా. అయ్యా ప్లీజ్ అయ్యా. చూడు డేవిడ్, నువ్వు చదువు పూర్తి చేసుకోలే, హెల్త్ కూడా మంచి లేదు, టీబీతో బాధపడుతున్నావు, నీకు ఆరోగ్యం కూడా సపోర్ట్ చేయదు, పరిచర్యకు అసలు నువ్వు సూటబులే కాదు, కొంచెం కష్టమే, నీ వల్ల కాదేమో. అయ్యా అలా అనొద్దయ్యా. ఎక్కడో ఒక దగ్గర, ఎక్కడో మారుమూల ప్రాంతంలో అయినా నన్ను వేయండి అయ్యా. ఏ తెగవారి మధ్యలో అయినా, ఏ జాతి వారి మధ్యలో అయినా నన్ను పంపేయండి అయ్యా. నేను వాళ్ళ మధ్యలో దేవుని సేవ చేస్తానయ్యా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. డేవిడ్, అసలు నువ్వు వింటలేవు కదా, ఇది 4వ 5వ నేను చెప్పడం. నీకెంత చెప్పాలనో నాకు తెలియదు, కానీ ఇంతగానం అడుగుతున్నావు నువ్వు. వేరే ఆప్షన్ లేదు. సో ఇప్పుడు ఒక్క దగ్గర అక్కడ చేస్తావా? రెడ్ ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మిషనరీస్ అవసరం అంట. మిషనరీ లాగా నువ్వు వెళ్తావా? కొంచెం కష్టమే, కష్టపడాలా, కానీ ఆలోచించి చెప్పు. వెళ్తానయ్యా. ఎక్కడికన్నా పంపించండి, ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడికైనా పంపించండి, నేను వెళ్తానయ్యా. అయ్యా నన్ను పంపించండి అయ్యా. అయ్యా ప్లీజ్ అయ్యా. సరే సరే, మళ్ళా ప్రార్థన చేసుకొని సిద్ధపడు. ఇంత చల్లగా ఉందిడా, ఎవరు లేరే, ఎవరు కనిపించట్లేదు ఏంది? దేవా, నేను ఎట్లా బ్రతుకుతానో, ఎక్కడ బ్రతుకుతానో, ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రభువా పర్వాలేదయ్యా, కానీ నాకైతే ఆత్మలు కావాలయ్యా. నేను ఆత్మలను సంపాదించుకోవాలి తండ్రి. నీ కొరకు ఆత్మలను సంపాదించాలి దేవా. ఇదే నా ప్రార్థన, ఇదే నా ప్రార్థన తండ్రి. నా ప్రార్థన వినండి అయ్యా. అయ్యా నా ప్రార్థన వినండి. అయ్యా నా ప్రార్థన వినండి. అయ్యా నా ప్రార్థన వినండి. రెడ్ ఇండియన్స్ మధ్యలో పరిచయం చేయడానికి డేవిడ్ బెనార్డ్ సిద్ధపడి వెళ్ళి ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను గమనించినప్పుడు అందరూ కూడా చెడు అలవాట్లకు గురై, మరి ముఖ్యంగా మద్యానికి బానిసలుగా ఉన్నారు. అయితే వారికి ఇంగ్లీష్ భాషలో సువార్త ఎలా చెప్పను అని ఆలోచన చేస్తూ దిగులు పడుతుంటుండగా రెడ్ ఇండియన్స్ మధ్యలోనే ఒక్క వ్యక్తి, ఇంగ్లీష్ మాట్లాడగలిగే అవగాహన కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయనకు కనిపించారు. అతన్ని రిక్వెస్ట్ చేసి తను చెప్తున్నటువంటి సువార్త రెడ్ ఇండియన్స్ భాషలో తర్జుమా చేయడానికి అతనికి డబ్బులు ఇచ్చి అతన్ని హైర్ చేసుకున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. యేసు ప్రభువారు సకల మానవ జాతిని పాపపు బానిసత్వపు నుండి మనల్ని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. Jesus bilas telai biadahuju bayo izdei dai. ఒకవేళ నీవు యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే నిత్య రాజ్యానికి వారసునిగా అవుతావు. To shizni ha is dai diado yi hai pilipsi.
దైవజనుడైనటువంటి జానథన్ ఎడ్వర్డ్ గారి యొక్క సందేశాలతో ప్రభావితమైనటువంటి డేవిడ్ బెర్నార్డ్ తను అనారోగ్యంతో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని దైవజనుడు జానథన్ ఎడ్వర్డ్ డేవిడ్ బెర్నార్డ్ని కలవడానికి అతని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా అయ్యా వందనాలు అయ్యా అయ్యా వందనాలు. డేవిడ్, నీ ఆరోగ్యము చాలా క్షీణించిపోయింది. డేవిడ్, నువ్వు ఇక్కడ ఉండడము ప్రమాదకరమే. నువ్వు కొన్ని రోజులు నాతో వచ్చేసేయి. నీ ఆరోగ్యం బాగైన తర్వాత మరలా ఈ ప్రాంతానికి రావచ్చు. కానీ ఇప్పుడైతే నువ్వు నాతో రావాలి. నీ ఆరోగ్యం ముఖ్యం డేవిడ్, నా మాట విను. సరేనయ్యా, సరే. జరుషా, అమ్మా జరుషా, ఇట్రా. ఇదిగో నాన్న, డేవిడ్ గారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మన డేవిడ్ గారు అనారోగ్యంతో టీబీతో బాధపడుతూ ఉన్నాడు. సో దగ్గరుండి సమయానికి భోజనం పెట్టి సమయానికి ఆయనకు మెడిసిన్స్ ఇవ్వాలి. ఆయనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది నీ బాధ్యత. సరేనా బిడ్డ? ఓకే డాడీ, నేను చూసుకుంటాను, మీరేం వరి కాకండి. జరుషా, చాలా వందనాలు జరుషా, నన్ను బాగా చూసుకున్నావు. ఇదిగో నేను బ్రతుకుతానో లేదో, కానీ నిత్య రాజ్యంలో తప్పకుండా కలిసి ప్రభుతో ఉందాము.